హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈ రోజుల్లో జనరల్‌గా చూస్తున్నట్లయితే క్రిమినల్ కేసెస్‌లలో కొన్ని కేసులలో అయితే ఇమ్మీడియేట్‌గా బెయిల్ వస్తుంది గానీ, చాలా మటుకు ఎన్‌డీపీఎస్ కేసులు చూసుకున్నా, పీటా కేసులు చూసుకున్నా, తర్వాత మర్డర్ కేసులు ఇలాంటి కొన్ని సెషన్స్ కేసుల్లో ఏంటంటే బెయిల్ రావడం చాలా లేట్ అవుతూ ఉంటుంది. తర్వాత కొంతమంది అయితే ఫోర్త్ బెయిల్, ఫిఫ్త్ బెయిల్, సిక్స్త్ బెయిల్ కూడా వేసుకుంటున్నారు. 90 డేస్ అయ్యేదాకా కూడా వాళ్ళకి బెయిల్ రావట్లేదు. తర్వాత డిఫాల్ట్ బెయిల్ అప్లికేషన్ వేసుకుంటూ ఉంటున్నారు. అయితే నేను చెప్పేదేంటంటే, మీకు బెయిల్ రావాలి అంటే ఒకవేళ మీరు ఇన్నోసెంట్ అయ్యి ఉండి, మీరు అక్రమంగా కేసులలో ఇరుక్కుంటే, మీకు బెయిల్ రావాలంటే పలు రకాల గ్రౌండ్స్ ఉంటాయండి. ఒకటి ముఖ్యంగా మనం ముందు చూసుకోవాల్సిందేంటంటే, ఈ 161 స్టేట్మెంట్స్ అన్నీ రికార్డ్ చేశారా లేదా? ఈ రిమాండ్ కేస్ డైరీలో ఎంతమంది ఉన్నారో చూసుకొని, ఎల్‌డబ్ల్యూ 1 నుంచి ఎల్‌డబ్ల్యూ 20 30 ఎంతమంది ఉన్నారో చూసుకొని, ఆర్‌సీడీలో వీళ్ళందరి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారా లేదా చూసుకోవాలి. ఒకసారి రికార్డ్ గనక అయ్యున్నట్లయితే, మీరు మాక్సిమం పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది అన్న ఒక గ్రౌండ్ తోటి మీరు బెయిల్ తీసుకోవచ్చు. తర్వాత ఇంక నెక్స్ట్ గ్రౌండ్ ఇట్లా చూసుకుంటూ ఉంటే చాలా కొన్ని రకాల గ్రౌండ్స్ ఉంటాయి. అయితే ఇవే గాకుండా మనం అప్రోచ్ బెయిల్ ఏసే విధానం గూడా చాలా ఇంపార్టెంట్. 3 టైర్ అప్లికేషన్ అని ఉంటదండి. అంటే ఇదేంటంటే మనం లోయర్ కోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో బెయిల్ ఏసుకుంటాము. హైకోర్ట్‌లో ప్యారలెల్‌గా వేరే అడ్వకేట్ తోటి వేరే ఇన్‌స్ట్రక్షన్ పర్సన్ పెట్టి అక్కడ ఒక బెయిల్ ఫైల్ చేసుకోవచ్చు. ప్యారలెల్‌గా ఏంటంటే ఈ క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకొని దానిలో ఇంటరిమ్ బెయిల్ గూడా అప్లై చేసుకోవచ్చు. ఇట్లా 3 టైర్ అప్లికేషన్ మెథడ్‌లో గనక మీరు వెళ్ళినట్లయితే బెయిల్ పిటిషన్‌లో మీకు త్వరగా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకొని, క్వాష్ పిటిషన్‌లో ఇంటరిమ్ బెయిల్ గనక అడిగినట్లయితే దానికి గ్రౌండ్స్ వేరే ఉంటాయి. అలానే మీరు రెగ్యులర్ బెయిల్ అడుగుతుంటే దానికి గ్రౌండ్స్ వేరే ఉంటాయి. సో, మీరు ఏంటంటే దగ్గరలో ఉన్న అడ్వకేట్‌ని అప్రోచ్ అయ్యి, ఆ 3 టైర్ అప్లికేషన్ ద్వారా మీరు బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకున్నట్లయితే మీకు త్వరగా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది.